ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారత మహిళల హాకీ జట్టు హైదరాబాద్‌లో వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉమెన్స్ హాకీ ఆసియా కప్ వరకు మన మహిళలు తమ ప్రతిభను ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈరోజు 140 కోట్ల భారతీయులు ఉమెన్ ఇన్ బ్లూకు ఉండగా నిలుస్తున్నారు కల్వకుంట్ల కవిత. Jai Hind, Jai Telangana. Today is a huge day for all of us sports fans. Today T20 finals is there. We are very happy to cheer for all the men. But I also want to remind all of you that today is a great big day for women in the blue too. For the World Cup hockey finals, today are the starting qualifiers and our Indian women's team is starting their campaign. Today also happens to be the Women's Day. So I hope they are very successful in their campaign and they enter into the World Cup fray. And I really want to see them playing the finals as well. Because last time they missed it by a very, very tiny bit, both in the Olympics and also in the Asia Cup. So I also request the nation to join me in cheering the women's hockey team. అంతావారే గుంటూరు రాయగఢ్ ఎక్స్‌ప్రెస్ ను విశాఖపట్నం నుండి రాయగఢ్ వరకు కేవలం మహిళలే నడిపే ట్రైన్ ని ప్రారంభించిన వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా.
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ముంచరం మ్యాదరిపేట గ్రామంలో విషాద ఘటన. కరెంట్ షాక్ తగిలి కాలిపోయిన యువకులు. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి 2 యువకులు మృతి. మృతులు అదేపేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్నూరు గ్రామానికి చెందిన నాగరాజు గారు గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్తంభం తగలడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఎంత పని అయిపోయారా ఇక మీద హైట్ చూసుకోరా. శ్రీకాంత్ ఫోన్ చేయు, ఏమైంది? ఇక్కడ అంటుకుంది అని చెప్పినా. ఆక్రమణను తొలగించి కూకట్పల్లి నల్ల చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా. ఈరోజు సాయంత్రం చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రూపాయి 10 కోట్లతో నల్ల చెరువు సుందరీకరణ పనులు చేపట్టిన హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. చైనాలో రియల్ లైఫ్ టెంపుల్ రన్. చైనా గుయిజౌలోని సింగ్హోల్లో పర్యాటకుల కోసం టెంపుల్ రన్ తరహా నిజ జీవిత సాహసానుభవాన్ని రూపొందించారు. భక్త కన్నప్ప కోసం దర్శకులు బాపు గారు వేయించిన సెట్లు. న్యూజిలాండ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం అడవులకు దగ్గరలో ఇవి నిర్మించారు. 2 ఎకరాల స్థలంలో వేల సంఖ్యలో ఉన్న తాటి చెట్లను సరిచేయడానికి బోలెడు ఖర్చయింది. 12 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయించారు. నిర్మాత హీరో కృష్ణరాజు ప్రాణం పెట్టి ఇంత కష్టపడ్డారు కాబట్టే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే క్లాసిక్ అయ్యింది. ఎలాంటి స్టార్ క్యామియోలు లేకుండా తీసిన డివోషనల్ బ్లాక్ బస్టర్ 1976. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలి కవిత. ఖమ్మం వెలుగుమట్ల ఇల్లు కోల్పోయి బాధితులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ భవన్లో నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుపేదల గూడు చెరిపేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. బాధితులకు పక్కా ఇల్లు ఇచ్చే వరకు, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు సీఎం చంద్రబాబు. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ. నెయ్యి ట్యాంకర్ బోల్తా, బకెట్లు బాటిళ్లతో ఎగబడ్డ జనం. తాడిపత్రి నుంచి కడప వెళ్తుండగా కొండాపురం మండలం అనంతపురం సమీపంలో బోల్తా పడ్డ నెయ్యి ట్యాంకర్. డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలు. రోడ్డుపై పడిన నెయ్యిని తీసుకెళ్లేందుకు ఎగబడ్డ స్థానికులు.